నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ములుగు జిల్లా మేడారం మరోసారి భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఎప్పటిలాగే వనదేవతలైన సమ్మక్క సారలమ్మలపై అపారమైన భక్తితో జనాలు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ఉండటంతో ఈ రద్దీ మరింతగా పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున మేడారం వైపు కదులుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ అమ్మల దర్శనం కావాలి అన్న ఒక్క కోరికతో అడవి బాట పట్టారు. దీంతో మేడారం ప్రాంతం మొత్తం భక్తుల సందడితో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా అమ్మల నామస్మరణ, భక్తుల జైకారాలు వినిపిస్తున్నాయి. కొందరు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తే మరికొందరు తమ కుటుంబాలతో కలిసి అమ్మల దర్శనం చేసుకుని తమ కష్టాలు చెప్పుకోవడానికి వస్తున్నారు. అడవి దేవతలుగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మలను తమ ఇంటి ఆడబిడ్డలుగా భావించే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. కొందరు భక్తులు నడకదారిలోనే వచ్చి మొక్కులు చెల్లించడం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో పస్ర మేడారం మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. బస్సులు, కార్లు, ఆటోలు, బైక్లు ఇలా వాహనాలతో రహదారులన్నీ నిండిపోయాయి. కొన్ని చోట్ల వాహనాలు కదలకుండా నిలిచిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందుగానే రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలు ఏర్పాటు చేసి వాహనాలను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నార్లాపూర్, కొత్తూరు, జంపన్నవాగు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భక్తులు నడకదారిలో ప్రత్యేక వాహనాల ద్వారా మేడారానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అడవిలోకి వెళ్లే రహదారులన్నింటినీ శుభ్రంగా ఉంచుతూ భక్తులు తప్పిపోయే అవకాశం లేకుండా సూచికల బోర్డులు ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సౌకర్యాన్ని పటిష్టం చేశారు. ప్రతి కొన్ని మీటర్లకు వాటర్ ట్యాంకర్లు, తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. అలాగే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎవరికైనా అస్వస్థత కలిగితే వెంటనే చికిత్స అందించే విధంగా అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. భక్తుల రద్దీ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. గద్దెల ప్రాంతం రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు నిర్భయంగా దర్శనం చేసుకునేలా భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా కొనసాగుతున్నాయి. ఇవాళ సుమారు 2 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజు రోజుకు రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతరకు మరింత భారీగా భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే జాతర కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకతో మేడారం అడవులు, పరిసర గ్రామాలు అన్నీ కలకలలాడుతున్నాయి. మేడారం జాతర అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు. ఇది గిరిజన సంప్రదాయాలకు, తెలంగాణ సంస్కృతికి ప్రతీక. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ జాతరకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు రావడం విశేషం. సమ్మక్క సారలమ్మలపై ఉన్న నమ్మకం, భక్తి తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. అందుకే ప్రతి సంవత్సరం మేడారం పేరు దేశమంతా మారుమోగుతుంది. ఈసారి కూడా అదే స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. భక్తులంతా అమ్మల దీవెనలతో సుఖశాంతులతో తిరిగి వెళ్లాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.